రాజకీయాలకు అతీతమైన చరిత్ర ఉండదు. అది రోజూ రుజువవుతూనే ఉంది. నేటి రాజకీయ అవసరాలు ఏనాటి చరిత్రనో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే చరిత్రను మారని కఠినశిలగా భావించలేం. నిన్నటిదాకా ఘనమైంది, నేడు హీనమవుతుంది. మొన్నటి స్మరణీయం, నేడు విస్మరణీయం అవుతోంది. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇదే అర్థమవుతుంది. గడిచిన 10 ఏళ్లలో 100 ఏళ్లకు మించిన విధ్వంసాన్ని తెలంగాణ చూసిందని రేవంత్ పదే పదే చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, భారీ సంస్థలు ఏర్పాటై తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ్డాయని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగింది చెబుతున్న 10 ఏళ్ల విధ్వంసానికి ముందు తెలంగాణ అభివృద్ధికి గట్టి పునాదులు పడ్డాయన్న భావనను రేవంత్ తన వాగ్దాటితో బలంగా వినిపిస్తున్నారు. చరిత్రలో సొంత పార్టీ నిర్వహించిన ఘనమైన పాత్రను చెప్పుకోవడం ఏ నేతకైనా అవసరమే. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన వాదోపవాదాల్లో ఈ తరహా వ్యాఖ్యలు మనకు అంతగా కనపడవు. గతాన్ని గురించి అప్పుడు అందించిన చిత్రం పూర్తిగా భిన్నమైంది. కొంచెం తేడాలతో అన్ని పార్టీల నేతలు ఆంధ్ర పాలకుల విధానాలతో జీవన విధ్వంసం జరిగిందన్న చిత్రాన్నే అందించారు. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో చేసిన త్యాగాలకు సముచిత స్థానం ఇవ్వకుండా 10 ఏళ్లు అధికారం చెలాయించిన వాళ్ల చరిత్రనే అసలు సిసలు చరిత్రగా ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా దానికి వీడ్కోలు చెప్పాలని కూడా రేవంత్ గట్టిగా సూచించారు. రాజకీయ దృష్టి చరిత్రను చూసే తీరును మార్చుతుంది అనడానికి ఈ వ్యాఖ్యలకు మించిన నిదర్శనం ఉండదు. నిజమైన ప్రజానుకూల పాలన రేవంత్ దృష్టి నుంచి చూస్తే తెలంగాణలో 2023 డిసెంబరు నుంచే మొదలైంది. ఇక బీఆర్ఎస్ దృష్టి నుంచి చూస్తే 2014 నుంచే అసలైన తెలంగాణ చరిత్ర ఆరంభమవుతుంది. అంతకుముందంతా విధ్వంసం, వనరుల దోపిడీ, సాంస్కృతిక జీవన విచ్ఛిన్నం, అంతర్గత వలసవాద విధానాల వైపరీత్యం. 2014 నుంచి 2023 వరకు తెలంగాణకు స్వర్ణయుగమైతే ఇప్పుడు కటిక చీకటి యుగం నడుస్తోంది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు చరిత్రను ఇంతటి విరుద్ధ దృష్టితో చూస్తున్నాయి. ఎవరి దృష్టికి భవిష్యత్తులో ఆమోదం లభిస్తుంది? అసలు భవిష్యత్తులో ఈ రెండు విపరీత దృష్టికోణాలకు సముచిత స్థానం ఉంటుందా? వీటికి పూర్తిగా భిన్నమైన మరో సముచిత, సహేతుక దృష్టికోణం ముందుకొస్తుందా అన్నవి కీలక ప్రశ్నలు. భవిష్యత్తులో కూడా రాజకీయాలే వాటికి జవాబులను నిర్దేశిస్తాయి. వాటిని బట్టే జవాబులు ఆధారపడి ఉంటాయి. ఏదోలా అధికారాన్ని దక్కించుకోవడమే పరమ లక్ష్యమై విపరీత అసమానతలతో కూడిన ఇప్పుడున్న సమాజాన్నే కొనసాగించే పోటీ రాజకీయాలదే పైచేయి అయితే పక్షపాత చరిత్రలే రాజ్యమేలుతాయి. స్వర్ణ, చీకటి యుగాల స్వరాలను వైరివర్గాలు వినిపిస్తాయి. జనజీవితాల చరిత్రకు చెందిన అసలు స్వరాలు మాత్రం అట్టడుగున పడిపోతాయి. రాజకీయ అవసరాలు నిర్దేశించే చరిత్రనే అసలైందిగా ప్రచారం చేయడంలో ప్రధాని మోదీకి ఎవరూ సాటిరారు. ఆయన దృష్టిలో 2014 తర్వాతే దేశం అన్ని రంగాల్లో సొంత అడుగులు వేస్తోంది. వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వానికి కొంత మినహాయింపు ఉన్నా 2014 తర్వాతి పాలనతో దాన్ని పోల్చలేము. కేంద్రంలో ఒకనాటి కాంగ్రెస్ పాలన తప్పుల తడకలమయం. అన్ని విధానాల్లోనూ అపసవ్యతలే. విదేశీ విధానంలోనూ అదే ధోరణి. బానిస ఆలోచనల నుంచి బయటపడలేదు. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని గుర్తించలేదు. ముస్లింలను బుజ్జగిస్తూ హిందువులను చిన్నబుచ్చారు. సోషలిస్టు విధానాలతో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. వ్యాపార చొరవను నీరుగార్చారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచారు. అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. కుటుంబ పాలనకు తెరతీశారు. హిందుత్వ జాతీయవాదాన్ని ఎదగనీయలేదు. కుహనా లౌకికవాదాన్ని ప్రోత్సహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ పేర్కొనే వైపరీత్యాల చిట్టాను ఒక పట్టాన ముగించలేం. ఇవన్నీ ఒక రకమైన చరిత్రనే మనకు చెబుతాయి. రాజ్యాంగ 75వ అవతరణ దినోత్సవాల సందర్భంగా మోదీ చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేయడానికి మోదీ ప్రయత్నిస్తున్నారనే ప్రచారమే కాంగ్రెస్కు ఇటీవల ప్రధాన అస్త్రంగా మారింది. అందుకే రాజ్యాంగం కేంద్రంగానే కాంగ్రెస్పై మోదీ విమర్శలను ఎక్కుపెట్టారు. రాజ్యాంగ సవరణల పాపమంతా కాంగ్రెస్దేనని మోదీ బలంగానే వాదించారు. అందుకోసం 75 ఏళ్ల రాజ్యాంగ చరిత్ర నుంచి చాలా విషయాలను తవ్వితీశారు. రాజ్యాంగ మొదటి సవరణనే మహాపాపంగా వర్ణించారు. లేని అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా మొదటి రాజ్యాంగ సవరణకు నెహ్రూ పాల్పడి
తాత్కాలిక పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో పూర్తయ్యాయి. అనంతరమే రాజ్యసభ ఉనికిలోకి వచ్చింది. 1952కు ముందు ఉన్నది రాజ్యాంగ పరిషత్తు మాత్రమే. రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత దాన్నే తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించారు. తాత్కాలిక పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎక్కడిదని మోదీ వేసిన ప్రశ్నలో ఔచిత్యాన్ని తేల్చుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. మొదటి సవరణ చాలా ముఖ్యమైంది. దేన్ని ఆశించి దాన్ని చేశారు అన్నది నిశితంగా చూడాలి. మన రాజ్యాంగ చరిత్రపై ఇప్పటికే వేల పుస్తకాలు వచ్చాయి. గ్రాన్విల్ ఆస్టిన్ రాసిన వర్కింగ్ ఏ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ పుస్తకం వాటిల్లో ఎన్నతగింది. ఆస్టిన్ అభిప్రాయం ప్రకారం మొదటి రాజ్యాంగ సవరణ చేయడానికి 3 అంశాలు ప్రధాన కారణాలయ్యాయి. మొదటిది భావప్రకటన సమస్యలకు సంబంధించింది. రెండోది జమీందారీ వ్యవస్థ రద్దు, భూ సంస్కరణలకు సంబంధించింది. మూడోది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించింది. వీటిపై 1950 నాటికి కోర్టులిచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని మొదటి సవరణను తీసుకువచ్చారు. భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు విధించడాన్ని, జమీందారీ రద్దు చట్టాలను సర్దార్ పటేల్ సమర్థించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే నాటికే పటేల్ చనిపోయారు. ఇక న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ ఈ 3 అంశాలకు సంబంధించిన సవరణలను పూర్తిగా సమర్థించారు. అప్పటికే కొన్ని రాష్ట్రాలు తీసుకువచ్చిన భూ సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ జమీందార్లు కోర్టులకు వెళ్లారు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని వాదించారు. అనుకూల తీర్పులు వచ్చాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రూపొందించిన బీహార్ భూ సంస్కరణల చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ రవాణా సర్వీసులను వ్యతిరేకిస్తూ కూడా కేసులు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోయే మొత్తం ప్రక్రియకే ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం భయపడింది. 1948లో రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేని పరిస్థితి తలెత్తుతుందని ఆదుర్దా చెందింది. మరోవైపు మద్రాసు రాష్ట్రంలోని రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సమర్థించింది. సామాజిక ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కోర్టుల నుంచి తగులుతున్న ఎదురు దెబ్బలు ఒకవైపు ఉంటే, మరోవైపు మత ప్రాంతీయ తత్వాల ప్రచారం ఊపందుకుంది. అప్పటికే కొన్ని రాష్ట్రాలు తీసుకువచ్చిన ప్రజా భద్రతా చట్టాలను కోర్టులు కొట్టివేశాయి. వామపక్ష అనుకూల క్రాస్ రోడ్స్ మ్యాగజైన్ను నిషేధించిన ఉత్తర్వును కొట్టివేస్తూ మద్రాస్ ప్రజా భద్రతా చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైందిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ విభజనను రద్దు చేయాలనే డిమాండ్ను వినిపించడం ప్రారంభించారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భావప్రకటన స్వేచ్ఛను మరింతగా పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రజాభద్రతకు భంగం కలిగించే ప్రమాదం, నేరానికి పురికొల్పే అవకాశం ఉన్నప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై సహేతుక పరిమితులు విధించవచ్చంటూ సవరణ సందర్భంగా చేర్చిన నిబంధనలను తర్వాతి కాలంలో ప్రభుత్వ వ్యతిరేక అసమ్మతిని అదుపులో పెట్టడానికి విస్తృతంగా ఉపయోగించారు. అలా కొంత దుర్వినియోగము జరిగింది. మొదటి సవరణతో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అదనంగా చేరింది. భూ సంస్కరణల చట్టాలను కోర్టుల నుంచి రక్షించడానికి దాన్ని తీసుకువచ్చిన తర్వాత వేరే అవసరాలకు వాడారు. ఇక అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ తొలి రాజ్యాంగ సవరణ బిల్లుని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే దానికి ఆమోదముద్ర వేశారు. హిందూ కోడ్ బిల్లు విషయంలోనూ అలాగే వ్యవహరించారు. మొదటి సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రముఖులు. ఒక రకంగా చూస్తే ముఖర్జీ, రాజేంద్ర ప్రసాద్ల అభిప్రాయాలనే మోదీ పునరుద్ఘాటించారు. వాటిని ఆనాటి తాత్కాలిక పార్లమెంటే ఖాతరు చేయలేదు. సవరణకు అనుకూలంగా 228 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 20 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా చివరకు సవరణను సమర్థించింది. రాజ్యాంగాన్ని రూపొందించిన సభకు దాన్ని మార్చే అధికారం ఉందని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ను విమర్శించడానికి చాలా విషయాలు ఉన్నాయి. స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలతో, ప్రకటించిన లక్ష్యాలతో సాధించిన ప్రగతిని తూకం వేస్తే కాంగ్రెస్ వెలుగునీడలు స్పష్టంగా కనబడతాయి. పరిమితులెన్ని ఉన్నా మొదటి రాజ్యాంగ సవరణ మొత్తాన్ని తప్పుబట్టలేం. కనీస స్థాయి ప్రగతిశీల దృక్పథంతో చూసినా అదే తేలుతుంది. సామాజిక, ఆర్థిక, న్యాయ సాధనలో ఆనాటికి అదొక ముందడుగు. ఆ అడుగే కాదని మొత్తం రాజ్యాంగ సవరణనే మహాపాపంగా చూస్తే పటేల్, అంబేద్కర్ల పాత్రను అందులో తోసిపుచ్చలేం. పాక్షిక దృష్టితో చరిత్రను చూడడం ఎప్పుడూ తేలికే, సమగ్ర దృష్టితో చూడడం ఎప్పుడూ కష్టమే.